ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రమోటర్ కనుక జీరో అయితే, అంటే ఒక కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక షేర్స్ అనేవి జీరో అయిపోతే, సో అటువంటి కంపెనీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి అనుకోవచ్చు. సో బట్ కంపెనీ మాత్రం వేరే వాళ్ళ చేతిలో ఉంది, మంచిగా రన్ అవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో అటువంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా? సో ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ సుందర్ రామరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా సార్, యాక్చువల్లీ ఇప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ జీరో అయితే కనుక అటువంటి పరిస్థితుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? యా, బేసికల్గా ప్రమోటర్ క్వాంటిటీ జీరో ఉండి రెస్ట్ ఆఫ్ ది వాళ్ళ స్టాక్స్ ఎక్కువ ఉండటం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే ఎవరైతే కంపెనీని స్టార్ట్ చేస్తారో వాళ్ళని మనం ప్రమోటర్స్ అంటారు. అవును. జనరల్ రూల్ ఏంటంటే ప్రమోటర్కి ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు కొంచెం సీరియస్ గా బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతారు అండ్ వాళ్ళ కోసం వాళ్ళు బాగా పనిచేస్తారు కాబట్టి అట్లీస్ట్ కంపెనీ బాగుంటుంది అంటారు. అందుకని మంచి ఫండమెంటల్ సౌండ్ అంటే సేల్స్ పెరుగుతూ ప్రాఫిట్ పెరుగుతూ ప్రమోటర్ కూడా 75% దాకా ఉందనుకోండి, వాటా మాక్సిమం వాటా ఉందనుకోండి, అవి మంచి కంపెనీస్ కింద లెక్క అనమాట. అందుకని యూజువల్ గా రెండు కంపెనీలు మనం పిక్ చేసినప్పుడు రెండు ఫండమెంటల్ సౌండ్ అయి ఉండి ఒకటే తీసుకుందాం అనుకుంటే ప్రమోటర్ క్వాంటిటీ ఏది ఎక్కువ ఉంటుంది అది తీసుకుంటారు ఎక్కువ మంది. ఎందుకంటే సేల్స్ బాగుంది బట్ ప్రమోటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కదా. కానీ ప్రమోటర్ క్వాంటిటీ అసలు ఏం తగ్గినా సరే మామూలుగా సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే 75% కన్నా ఎక్కువ ఉండడానికి లేదు ప్రమోటర్ కి. ఫస్ట్ ఆఫ్ ది 25 అయిపోయే రూట్ లో అమ్మాల్సిందే. ఒకవేళ అమ్మలేదంటే విత్ ఇన్ ద 3 years కల్లా ఆ వాటర్ తగ్గించుకోవాలి. ఓకే, అయితే ప్రమోటర్ క్వాంటిటీ 75 దగ్గర నుంచి తగ్గించుకుంటూ లాస్ట్ కంపెనీలో జీరో ఉంది అనుకోండి, అలాంటి ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే కంపెనీ ఫండమెంటల్ ఇంపార్టెంట్ తప్ప ప్రమోటర్ క్వాంటిటీ ఎంత ఉండేది సప్లిమెంటరీ ఉండదు. అందుకని ప్రమోటర్ క్వాంటిటీ జీరో ఉన్నా సరే మనం పెట్టుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో మీరు స్కానర్ కనుక రన్ చేసేసి ప్రమోటర్ క్వాంటిటీ జీరో ఉన్న కంపెనీ లిస్ట్ కనుక గ్యాదర్ చేస్తే 500 అండ్ క్రోర్స్ కన్నా ఎక్కువ ఉన్న కంపెనీస్, అంటే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీస్ మనం చూసుకుంటే ఒక 50 కంపెనీలు ఉంటాయి కనీసం. వాటిలో ఎక్కడ ప్రమోటర్లు ఉండరు. ప్రమోటర్ ఉండరు అంటే ప్రమోటర్ బదులు ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు అనమాట. అట్లా ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి కొన్ని కంపెనీస్ లో, ఎగ్జాంపుల్ ఇండియాలో టాప్ మోస్ట్ ఫేమస్ HDFC బ్యాంక్ ప్రమోటర్ క్వాంటిటీ జీరో, అండ్ ICICI బ్యాంక్ ప్రమోటర్ క్వాంటిటీ జీరో, ITC, L&T అండ్ జొమాటో, BSC, స్విగ్గీ, PB ఫిన్టెక్, ఎస్ బ్యాంక్, కోఫోర్స్ అండ్ పేటిఎం, IDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇలాంటి కనీసం ఒక 50 కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ ఉండే. సౌత్ ఇండియన్ బ్యాంక్, సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్, ఈక్విటాస్, కార్ ట్రేడ్, కర్ణాటక బ్యాంక్ అండ్ కేర్ రేటింగ్, ఓకే, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. అందుకని ప్రమోటర్ లేరు అని ఒక రీజన్ తోటి మనం బయటకు ఉంచడం కుదరదు. దాని బదులు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది అనమాట. అందుకని ఇంకోలా చూస్తే పాజిటివ్ బ్యాస్ మీద మనం చూసాం అనుకోండి, ఏ కంపెనీలో అయితే ప్రమోటర్స్ కి ఎక్కువ మందికి వాటా లేకపోయినా సరే ఒక ప్రొఫెషనల్ బోర్డు మేనేజ్ చేస్తుంటదో, వాళ్ళైతే పక్క ప్రొఫెషనల్స్ కాబట్టి షేర్ హోల్డర్స్ కి వాల్యూ క్రియేట్ చేస్తారు. ఓనర్ అనుకోండి, మా చుట్టాలను పెట్టుకోవాలి డైరెక్టర్ లాగా, మా రిలేటివ్స్ ని ఫుల్ టైం ఎంప్లాయీస్ లో ఉంచుకోవాలి, ఇలా చూస్తాడు. అదే ప్రొఫెషనల్ బోర్డు అనుకోండి, ఆ బయాస్ లేదు కదా, అందుకని పక్క ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ ని తీసుకుంటాడు, హైర్ చేస్తాడు. కాబట్టి షేర్ హోల్డర్ కి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది లాంగ్ టర్మ్. అండ్ రెండోది ట్రాన్స్పరెన్సీ క్లియర్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి వాటాలు ఏం లేదు కాబట్టి ఇందులో హిడెన్ డేటా ఏం లేదు, ఇంకా క్లియర్ గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ప్రొఫెషనల్స్ కాబట్టి నువ్వు పర్ఫెక్ట్ చేస్తుంటేనే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇస్తారు. నువ్వు చేయట్లేదు సరిగ్గా పర్ఫార్మెన్స్, నేను లేపేస్తారు. అదే ప్రమోటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకో, నువ్వేం చేయలేవు. కొన్ని కంపెనీల్లో ప్రమోటర్ శాలరీసే టోటల్ కంపెనీ ప్రాఫిట్ 30-40% ఉంటుంది అండి. 30-40% మనం ఏం చేయలేము, ఎందుకంటే ప్రమోటర్ క్వాంటిటీ 74% ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చెప్తే అదే ఇష్టమైతే ఉండండి, లేకపోతే కాలేజీకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఓటింగ్ రైట్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కదా, ఇలాంటివి ఉండవు తక్కువ ఉన్నప్పుడు. అందుకని ప్రమోటర్ క్వాంటిటీ ఎంత తగ్గినా కూడా నీకు అడ్వాంటేజ్లు ఉన్నాయి, మరి అన్ని డిసడ్వాంటేజ్ చెప్పలేము. ఎండ్ ఆఫ్ ది సేల్స్ పెరుగుతూ ప్రాఫిట్ పెరుగుతా ఉందనుకోండి, ఏదన్నా మనకు ఓకే అనమాట. అందుకని ఇవన్నీ సప్లిమెంటరీ, కోర్ పార్ట్ అయితే కాదు. అంటే చాలా మంది ప్రమోటర్ క్వాంటిటీ 75 ఉండాలా, 50% ఉండాలి ఇలా అనుకుంటారు కానీ, బట్ యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ ప్రాఫిటబిలిటీలో రన్ అవుతున్నది కాలం ప్రమోటర్ క్వాంటిటీ ఎంత అనేది మనకు అనవసరం. మోస్ట్ ఆఫ్ ది కార్పొరేటివ్ బ్యాంక్స్ అన్ని కూడా ఇట్స్
ప్రమోటర్ క్వాంటిటీ జీరో. సో ఓకే, మరి అలాంటి ఒకవేళ ప్రమోటర్ వెళ్ళిపోయారు జీరోలో, ప్రమోటర్ వెళ్ళిపోయారనే బదులు ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ ఉందనుకోండి, ప్రమోటర్ Holding తక్కువ తక్కువ ఉందనుకోండి, దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ కన్వర్ట్ చేసుకుంటారు అన్నమాట. ఓకే. సో ఇన్ దట్ కేస్ యాజ్ ఎ కామన్ పర్సన్, సో ఎటువంటి రీసెర్చ్ చేస్తే బెటర్ అంటారు వాళ్ళు? నో, నేను ప్రమోటర్ క్వాంటిటీ అనేది ఒక చిన్న ఎలిమెంట్ అంతే. ఆ ఒక్కదాన్ని పట్టుకొని మన కంపెనీ ఇన్వెస్ట్ చేయలేము. డెట్ అనేది ఒక చిన్న ఎలిమెంట్. డెట్ ఎక్కువ ఉంటే బ్యాడ్ కాదు, డెట్ తక్కువ ఉన్నంత మాత్రం గుడ్ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే క్యాపిటల్ అలొకేషన్ ప్రాపర్ గా చేస్తున్నా లేదా, ఆ క్యాపిటల్ ప్రాపర్ గా వాడుతున్నాడా లేదా, ఆర్ఓఈ ఆర్ఓసి ఎక్కువ వస్తున్నా లేవా, సేల్స్ బాగా పెరుగుతున్నాయి, ఇలాంటి పారామీటర్లు మనం చెక్ చేసుకుంటూ పోవాలి తప్ప ఇవన్నీ సప్లిమెంటరీ అనమాట. అందుకని అప్పులు ఎక్కువ ఉన్నంత మాత్రం మనం బ్యాడ్ అండ్ స్టాంప్ వేయలేము ఈ ఒక్క రీజన్ తోటి. అప్పులతో పోల్చుకున్నప్పుడు కంపెనీ సేల్స్ స్లోగా ఉంది అనుకోండి, అప్పులు చేయడం వేస్ట్ కదా. ఒక 3 years ఎన్ని ఇయర్స్ మనం చెక్ చేసుకుంటే లాస్ట్ 3 to 5 years నుంచి ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉందనుకోండి మనం తీసుకోవచ్చు. అందుకని కంపెనీలో మనం బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ చేసేటప్పుడు క్వాలిటేటివ్ పారామీటర్లు, క్వాంటిటేటివ్ పారామీటర్ రెండు చూస్తాము. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది, ప్రస్తుతానికి ఏ సెక్టర్ హాట్ నడుస్తుంది, ఆ సెక్టర్ కి ఆపర్చునిటీ ఎలా క్రియేట్ కాబోతున్నాయి, ఇవన్నీ చూసుకుంటే మనం దాన్ని టాప్ బిల్డ్ డౌన్ అప్రోచ్ అంటారు. అంటే పైన ఏమో కంట్రీ గ్రోత్, తర్వాత ఏమో సెక్టర్ గ్రోత్, తర్వాత మన కంపెనీ గ్రోత్, తర్వాత మేనేజ్మెంట్ బిహేవియర్, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని అప్పుడు మనం కంపెనీ ఫిల్టర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీ చాలా బాగుంది, హాట్ అది, అంటే షిప్పింగ్ సంబంధించిన స్టాక్స్ మనం కొనుక్కోవచ్చు. అలాగే పవర్ గవర్నమెంట్ బీభత్సంగా ఎంకరేజ్ చేస్తుంది, ఆ ఏరియాలో వాటిని మనం తీసుకోవచ్చు. అలాగే లాజిస్టిక్ సెక్టర్స్ ఈ మధ్య బాగా మూవ్ అవుతున్నాయి, అవి తీసుకోవచ్చు. డిఫెన్స్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది, ఇలా తీసుకోవచ్చు. ఇలాంటి సెక్టర్ హాట్నెస్ ఉందా లేదా ఇంపార్టెంట్ తప్ప ప్రమోటర్ క్వాంటిటీ ఎంత అనేది కాదు. అందుకని ప్రమోటర్ క్వాంటిటీ అనేది ఒక చిన్న ఎలిమెంట్ ఓవరాల్ పిక్చర్ లో అనమాట. అందుకని మనం అది ఒక్కదాన్ని చూసి మనం చూస్తాం. సపోజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, ఎక్కువ వెయిటేజ్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రమోటర్ లేరు. అంటే సెకండ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్, దానికి ప్రమోటర్ లేరు. అంటే ఇండియాలో బ్యాంక్ నిఫ్టీలో 50% వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండింటిలో ప్రమోటర్ లేరు. బట్ వాటిని క్వాలిటీ బ్యాంక్స్ కావు అని అనలేవు కదా ప్రమోటర్ క్వాంటిటీ లేనంత మాత్రాన. అందుకని ప్రమోటర్ అనేది ఉంటే ఓకే, లేకపోయినా పర్లేదు అనమాట. ఓకే, సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీరు ఇవ్వడం జరిగింది. సో ప్రమోటర్ హోల్డింగ్ జీరో కనుక ఉన్నట్లయితే సో మనం ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. సో మీరు ఆ కంపెనీ యొక్క గ్రోత్ కావచ్చు, వాట్ పారామీటర్స్ అన్ని చూసుకొని క్వాలిటీ టు క్వాంటిటీ అనాలిసిస్ చేసుకొని మాత్రమే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్స్ ఇట్. అయితే ఈ యొక్క కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సుందరం రెడ్డి గారు ఒక వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. అయితే ఇందులో ఏమేమి కవర్ చేస్తారో ఒకసారి సుందరరామరెడ్డి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ఒకసారి మన ప్రేక్షకులకి ఈ యొక్క వెబినార్లో ఏమేమి టాపిక్స్ మీరు కవర్ చేయబోతున్నారు? ఇది ఆన్లైన్ వెబ్ లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేస్తాము. సో మొత్తం టోటల్లీ 6 hours ట్రైనింగ్, అది డైలీ 2 hours ఉంటుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్, ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నాం అలా ఉంటుంది. ప్రతి యూజర్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో బేసికల్గా స్ట్రక్చరల్ వైజ్ గా వీటిని ఎలా డెవలప్ అయినాయి, అంటే వీటిని ఎలా ట్రాక్ చేసుకోవాలి, అంటే ఎక్కడెక్కడ రిసోర్సెస్ దొరుకుతాయి, ఎట్లా అనలైజ్ చేయాలి, ఎలా బై చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్ వేలో నేర్చుకుంటారు అనమాట. మీకు ఆల్రెడీ ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, అది ఈటీఎఫ్స్ ఎలా పిక్ చేస్తారో మీకు ఐడియా జనరేట్ అవుతుంది వాటి నుంచి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ మనం బోల్డ్ అంత జనరల్ టాపిక్స్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బును మేనేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ బాగుంటుంది అనమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మీరు కనుక ఈ యొక్క వెబినార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్టయితే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.